తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని, పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిసింది అని, ఎలాంటి ఆధారాలు లేకుండానే మొదట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత, ఫైనల్‌గా అటు తిరిగి, ఇటు తిరిగి ఇందులో సీబీఐ వచ్చి ఫైనల్‌గా సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసి, జంతువుల కొవ్వు ఏమీ లేదు ఇందులో అని వాళ్ళ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న తర్వాత, ఒక్కసారిగా అధికార పార్టీ వీళ్ళ మీడియా పూర్తి డిఫెన్స్‌లో పడిపోయింది. జనాలందరూ కూడా వీళ్ళను ఇంత దారుణంగా రాజకీయాలకు వాడుకుంటారా? నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా? అని విమర్శించడం మొదలెట్టొచ్చు. ఇంత దారుణమా అని చెప్పి వీళ్ళ మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు దీన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సిబిఐ ఛార్జ్ షీట్ యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పినా, పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ లాంటివి లేవు అని చెప్పినా, ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని చెప్పి వీళ్ళు పదే ప్రచారం చేయాలి. వీళ్ళ మంది మార్బలమంతా అదే పని చేయాలి. ఊర్లలో ఫ్లెక్సులు కట్టాలి. మనం ఫ్లెక్స్ కట్టినా కనుక పోలీసులు తీసేరు, ఎందుకంటే అధికార పార్టీ మనదే కాబట్టి ఎలాగైనా కూడా ఈ అబద్ధాన్ని జనాల మైండ్లోకి ఎక్కించాలి అని ఎంత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎన్ఎంఎల్ ఫ్యాక్ట్ లేదు అంటే సంతోషపడాల్సిన వాళ్ళు తీవ్రంగా బాధపడిపోతూ జనాల మైండ్లోకి ఇది ఎట్లయినా ఎక్కించాలని చివరికి దీన్ని నమ్మించడం కోసం ఎంతవరకు వెళ్ళారు? తాజాగా కాకినాడలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్లో నారా లోకేష్ గారు మాట్లాడుతూ సిబిఐ ఛార్జ్షీట్ పేజ్ నెంబర్ 35లో ఉంది అని. ఇది కూడా ఒక రకమైనటువంటి స్ట్రాటజీ. అదిగో సో పేజ్లో ఉంది అంటే, అరే మనకు తెలియదు కదా పేజ్లో ఉందే, ఇంత కాన్ఫిడెంట్గా చదువుతున్నారు అనుకోవాలి ఎవరైనా. ఇప్పుడు ఏమైనా నేను ఒక బుక్ చదివాను, ఆ బుక్లో సో పేజ్ నెంబర్లో ఇది ఉంది అన్నా అనుకో, అరే ఆ బుక్ పేరు చెప్పాడు, పేజ్ నెంబర్ చెప్పాడు, నిజమేనేమో అని చెప్పి ఒక రకమైనటువంటి మానసికంగా నిజమనే ఒక ఫీల్డ్లోకి వెళ్తారు కదా జనం. అట్లా అలా జనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం నారా లోకేష్ గారు. పేజ్ నెంబర్ 35లో ఉంది అని. దీని మీద ద వైర్ పోస్ట్ మార్టం చేసింది. తిరుపతి లడ్డు ఫ్యాక్ట్ చెక్, నారా లోకేష్ క్లెయిమ్ ఆన్ సిబిఐ ఛార్జ్ షీట్ కాంట్రడిక్ట్స్ ఫోరెన్సిక్ ఫైండింగ్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి, ఆన్ January 30 నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, addressed a Telugu Party meeting in Kakinada, asserting that page 35 of the final Central Bureau of Investigation charge sheet establishes that animal fat was used in the preparation of the laddu offerings of the Tirupati temple. This follows a similar claim made by his father, Chief Minister N. Chandrababu Naidu, back in 2024. వాళ్ళ నాన్న ఏదైతే జంతువుల కొవ్వు కలిసిందన్నారో అది నిజమేనని చెప్పి సిబిఐ పేజ్ నెంబర్ 35లో చెప్పింది అని నారా లోకేష్ చెప్పారట. హవెవర్, అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ దట్ సిబిఐ ఫైల్డ్ బిఫోర్ ద యాంటీ కరప్షన్ బ్యూరో కోర్ట్ ఇన్ నెల్లూరు reveals that the investigation concluded that the adulteration was a synthetic mixture of a vegetable oils and chemical esters, not beef tallow or lard. ఆవు కొవ్వో పంది కొవ్వో ఇంకోటో కాదు, అది గి అప్ టు ద మార్కు లేదు అని మాత్రమే తేల్చింది. లోకేష్ అసర్షన్ అపియర్స్ టు రెలీ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఛార్జ్ షీట్ స్ట్రక్చర్ పేజ్ 35లో ఉంది అని లోకేష్ చెప్పడం పూర్తిగా మిస్ఇంటర్ప్రిటేషన్, తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు అని చెబుతూ, అందులో జస్ట్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్, ఏ సమ్మరీ ఆఫ్ ద ఇనిషియల్ అలిగేషన్, అందులో ఫస్ట్ ఇనిషియల్గా ఏం అలిగేషన్స్ చేశారు అనే దానికి సంబంధించి సమ్మరీ మాత్రమే. అది సిబిఐ చేసిన విచారణ కాదు. మామూలుగా మనం ఫస్ట్ యూనిట్స్ పెట్టుకుంటారు కదా, అసలు కేసు ఎక్కడ స్టార్ట్ అయింది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ డెప్యూటీ ఏమేమి కామెంట్ చేశారు, అది కొవ్వు కలిసింది, ఇది కొవ్వు కలిసింది అని చెప్పారు, అది దీని మీద ఏంటి అనేది లోపల యూనిట్లో ఉంటుంది కదా. అట్లా సమ్మరీ ఏదైతే ఉంటుందో, బ్రీఫ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రీఫ్ చెబుతున్నారు నారా లోకేష్. వీళ్ళు ఏం ఆరోపణలు చేశారో అదే సిబిఐ నిజమని చెప్పింది అని చెప్పి మిస్ఇంటర్ప్రిటేషన్, తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. మన యూనిట్ ఉంటుంది కంటే ఫస్ట్ యూనిట్, ఇది సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, వాళ్ళు ఛార్జ్ షీట్ వేసారు, అసలు ఆరోపణలు ఏంటి, అది ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడు, అది బ్రీఫ్ ఏమంటారు సమ్మరీ ఫస్ట్. బయట లోపల వెళ్ళినప్పుడు అది తప్పు, అటువంటి కొవ్వు లేదు అని సిబిఐ చెప్పింది. దీన్ని పట్టుకొని చూడండి, పేజ్ 35లో ఉందని చెప్పారు, పేజ్ 35లో అది కాదు ఇది ఉంది అని చెప్పి ద వైర్ రాసుకుంటూ వచ్చారు. బ్రీఫ్ ఫ్యాక్ట్స్, ఏ సమ్మరీ ఆఫ్ ద ఇనిషియల్ అలిగేషన్స్ అండ్ ప్రిలిమినరీ కంప్లైంట్స్ ఫెయిల్డ్ ఇన్ July 24. ప్రిలిమినరీ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రీఫ్ సమ్మరీ ఫస్ట్ ఆడుంది పేజ్ 35లో. కానీ దాంట్లో వివరణ
అది లేదు అని సిబిఐ తేల్చింది. దీన్ని కూడా చూడండి ఎంత కన్వీనియంట్‌గా వీళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారో. అసలు యానిమల్ ఫ్యాట్ కలవలేదంటే తనకలాడిపోతున్నారు. ఎందుకే ఒక దేవునితోటో, ఒక మతంతోటో, ఒక లడ్డూతోటో రాజకీయం చేసే బదులు, ఈ రాజకీయాలు ఎందుకు ఎవరికైనా? హుహు. ఎవరైనా సమాజానికి మేలు చేయాలి. నాశనం చేయకూడదు ఎవరైనా.